ప్రతిరూపం అంటూ దీన్నిక్కడికి పంపావు. నువ్విక్కడికి ఏ రూపంలో వచ్చావు? నేనిక్కడే ఉంటే నీ చూపులు నన్ను తాకుతున్నాయి. ఏ పని చేయాలన్నా ఆ చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఏ రూపంలో వస్తేనే నా పరిస్థితి ఇలా ఉంటే, అసలు నువ్వే వస్తే నా గదిలో ఉండిపోతే? చెప్పు, నీ గదిలోని ఉండిపోతే ఏమవుతుంది? చక్రాల్లాంటి నీ కళ్ళను అలా తిప్పే నన్ను నీ వైపు తిప్పుకున్నావు. నువ్విలా ప్రతిదానికి సిగ్గుపడుతుంటేనే దానిని చూడాలన్న తాహతాహే సిగ్గు ఎగ్గు లేకుండా నీ వెంట పడేలా చేసింది. చంద్రుని చల్లదనం, మల్లెల పరిమళం, ఆ నవ్వులో ఉండే నీ నవ్వు కోసం నిరంతరం నీ చుట్టూనే తిరగాలనిపిస్తుంది. అమాయకంగా కనిపించే నీ రూపం, అంతకంటే అమాయకంగా కనిపించే నీ కళ్ళు నన్ను కట్టిపడేసాయంటే నమ్ము. ఇంత సమ్మోహన రూపానికి ఇంతకంటే మంచి మనసు ఉంది కాబట్టే నా ప్రేమను నువ్వు అంగీకరించావు. అందుకే నీ గుండెల్లో ఉన్న నేను పెళ్లికి ముందే నీ ఇంట్లోకి వచ్చాను. నువ్వు లేని చోట నేను ఉండలేక, నువ్వున్న చోట నేను ఏ రూపంలో ఉంటేనేమని ఇలా వచ్చాను. అంతేకాని నా చూపులతో నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. పద్మావతి, పద్మావతి, వస్తున్నానమ్మా. ఏంది గట్లా చూస్తుండ్రు? ఆ గిన్నెల్లో అన్నానికి బదులు గడ్డుందేందా అనా? అందులో గడ్డి నేనే పెట్టినా.
గొడ్డుకో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. గొడ్డుని కొట్టినట్టు కొడదామా అంటే మీ అన్న ఊరుకోడాయే. అందుకే దానికి గడ్డి పెట్టినట్టు మీకు కూడా గడ్డే పెట్టినా. కుక్కకి అన్నం పెట్టిననుకో గది విశ్వాసంగా ఇంటికి కాపలా కాస్తది. కాని మీరు తిన్నింటి వాసాలే లెక్క పెట్టేటోళ్ళు. అందుకే ఈ గడ్డి పెట్టినా. గా రోజు గా దుర్గమ్మ పైసలిచ్చిందని ఎగేసుకుంటూ వచ్చి ఎగిరి పడతా చెప్పినావుగా. ఆ పైసలు గా దుర్గమ్మ ఇయ్యలేదని నాకు ఎరకనే. నా మొగుడే గా పైసలు మీకిచ్చిండని నాకు బాగా తెలుసు. గప్పుడే నా మొగుణ్ణి నిలదీసి గా డబ్బులన్నీ మీ తానుంచి నేను లాగేసుకున్నాననుకో, నా మొగుడు మళ్ళా ఏదో ఒక విధంగా నీకు ఆ డబ్బులు తెచ్చిస్తాడు. గా అందుకే మీకు ఇంకో అవకాశం ఇయ్యదలుచుకోలేదు. గప్పుడు గందుకే గమ్మునున్నా. మీ పీడ ఇరగడ కావాలంటే నాకు ఒక్కటే మార్గం కనిపించింది. గది గా దుర్గమ్మ. గా దుర్గమ్మ ఇంట్లో వరుసగా ఏమేమో జరుగుతున్నాయి. గా ఇంట్లో ఇద్దరి కోడళ్ళు గా దుర్గమ్మ మీద గరం గరం గున్నారు. గా దుర్గమ్మ నీకు డబ్బిచ్చిన విషయం వాళ్ళకి ఉప్పందిస్తే కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నా పని కాస్త సులువైతదని గా మంగ చెవిలా ఈ విషయం నేనే ఊదినా. నేను అనుకున్నదే జరిగింది. కాని అనుకున్న విధంగా జరగలా. గా దుర్గమ్మ నీకు పైసలు ఇయ్యలేదని గదే విషయం మీ అన్న నీకు చెప్పిండని గా విషయమే చెప్పి గా దుర్గమ్మ కాళ్ళు నువ్వు పట్టుకున్నవని, నువ్వు క్షమాపణలు కూడా అడిగినవని నాకు తెలుసు. గింత జరిగినా కూడా గా పైసలు నావేనని తెలిసినా కూడా నా తనకు మాత్రం నువ్వు రాలే. నాకు మాత్రం నిజం చెప్పలే. చెప్పుంటే పోనీలే అని ఊరుకునేదాన్ని. కాని ఇప్పుడు ఊరుకోను. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నా పైసలు మాత్రం నాకు కావాలి. గా అంతే. లేకుంటే ఇప్పుడు చేసినట్టే ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఈ పెండ్లి ఆపు చేస్తా. దీంతో నాకెందుకు, దీని డబ్బులు తీసుకొచ్చి దీని మొఖాన కొడితే పోతది అని నా పైసలు నాకు తెచ్చిచ్చినవా? సరే సరే. లేకుంటే 2 ముళ్ళు పడినా సరే 3వ ముడి పడే లోపలే పెళ్లి ఆపు చేసి చూపిస్తా. నాకు పైసలు తెచ్చిచ్చినావనుకో, నీ దగ్గర డబ్బు లేక పెండ్లి చేయలేక పెండ్లి ఆగిపోతే. ఒకేలా నువ్వు నాకు పైసలు తెచ్చేయలేదే అనుకో, నా మూలంగా పెండ్లి ఆగిపోతే. ఏ కారణం చేతనైనా పెండ్లి ఆగిపోడు ఖాయం. ఇగో సత్యం, ఆ కారణమా ఈ కారణమా మరి ఏ కారణమైనా పెండ్లి ఆపుకుంటావో గది నీ ఇష్టం. తేల్చుకో.
ఏంటయ్యా ఇది? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఎలాగయ్యా ఈ సమస్య నుండి తప్పించుకునేది? నాన్న, ఈ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది నాన్న. నీ దగ్గరుందా? హ, ఏంటమ్మది? నేను పెళ్లి చేసుకోను నాన్న, నేను పెళ్లి చేసుకోను నాన్న, నేను పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకోను నాన్న, నేను పెళ్లి చేసుకోను నాన్న, నేను పెళ్లి చేసుకోను. అవును నాన్న, నా పెళ్లి వల్లే కదా నాన్న మీకీ కష్టాలు. నా పెళ్లి సమస్య లేకపోతే మీకు కష్టాలుండవు, కన్నీళ్ళుండవు, బెదిరింపులు ఉండవు. దేవత లాంటి దుర్గమ్మ గారిని కూడా ఎవరు పల్లెత్తు మాట అన్నారు. ఇవన్నీ నా వల్లే కదా నాన్న. అందుకే నాకీ పెళ్ళొద్దు నాన్న. తప్పమ్మా, అలా అనకూడదు. తల్లిదండ్రులుగా కూతురు పెళ్లి చేయడం మా బాధ్యతమ్మా. ఆ బాధ్యత నెరవేర్చేటప్పుడు ఇలాంటి సమస్యలు మామూలే కదమ్మా. బాధ్యతలు మీకేనా అమ్మా, నాకు కాదా? కన్న వాళ్ళ కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత నాకు లేదా? నాన్న, యుద్ధం చేస్తే ఓడిపోవడం ఖాయమని తెలిసినప్పుడు సంధి చేసుకోవడం ఉత్తమ మార్గమని రాజనీతి చెప్తోంది. ఈ పెళ్లి వల్ల అన్ని విధాల కష్టాలు తప్పవని తెలిసినప్పుడు ఈ పెళ్లి జరగకపోవడమే మేలు నాన్న. మీకు కొడుకైనా కూతుర్నైనా నేనే కదా నాన్న. నా వల్ల మీకు కష్టాలున్నాయని తెలిసి కూడా నా సంతోషం కోసం మిమ్మల్ని కష్టాల కొలిమిలోకి నెట్టి నా దారి నన్ను చూసుకోమంటారా? మంచి సంబంధం దుర్గమ్మ గారిది తెచ్చారు. మీరు తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకున్నారు నాన్న. నేను సుఖంగా ఉంటానని మీరు కష్టాలు పడుతున్నారు నాన్న. మెట్టినింట్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు, యువరానిలా చూసుకునే మనుషులుండొచ్చు, కానీ ఇక్కడ నా కన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచే మనిషే లేనప్పుడు నేను అనుభవించే ఆనందానికి అర్థమేముంటుంది నాన్న? ఇప్పటిదాకా నా కోసం మీరు పడిన కష్టాలు, కన్నీళ్లు, మాటలు చాలు నాన్న, చాలు. ఇక వాటిని ఇక్కడితో ఆపేద్దాం. ఈ ఊరు నుండి, ఈ ఇంటి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. కష్టపడతాను నాన్న, మీకోసం నేను కష్టపడతాను. మిమ్మల్ని నేను పోషించుకుంటాను. మనం ఆనందంగా బతుకుతాం నాన్న. వెళ్ళి దుర్గమ్మ గారికి చెప్పేయండి ఈ పెళ్లి ఆపేయమని. ఒరే, చదువుకో అమ్మా అని కాలేజీకి పంపిస్తే కాలేజీలో కుర్రాళ్ళని ప్రేమించి
అబ్బాయిలతో పరిచయాలు పెంచుకొని అమ్మా నాన్నల గురించి, వాళ్ళ కష్ట సుఖాల గురించి, వాళ్ళ బరువు బాధ్యతల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాత్రికి రాత్రే గడప దాటి వెళ్ళిపోయే అమ్మాయిలున్న ఈ రోజుల్లో నీలాంటి కూతురు ఉండడం నిజంగా మా అదృష్టం రా. తల్లిదండ్రుల గురించి ఇంతగా ఆలోచించే కూతుర్ని చూస్తూ చూస్తూ ఎవరికి పడితే వాళ్ళకి ఎలా అప్పగిస్తాను, ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి కోడలుగా ఎలా పంపిస్తానమ్మా? పద్దు, జీవితంలో అన్నీ అనుభవించిన వాళ్ళంరా, అన్ని కష్టాలు పడ్డవాళ్ళం. ఇంత మంచి కూతురు కోసం కొన్ని కష్టాలని, కొన్ని కన్నీళ్ళని భరించలేమురా. మా బాధల్ని చూడలేక నాన్న ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది, ఈ పెళ్లి ఆపు చేయమంటున్నావు గాని అమ్మా, ఇంతకు మించి మంచి సంబంధం రాదమ్మా. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే అదృష్టం మళ్ళీ దక్కదమ్మా. నిన్ను కోడలుగా చేసుకోవడం కోసం తన కోడళ్ళు తనని అనరాని మాటలంటున్నా సహించిందే తల్లి. అంత మంచి అత్త నీకు దొరకదమ్మా. పద్దు, జీవితంలో అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది. ఆ తలుపప్పుడు తీయలేదనుకో మళ్ళీ రాదు. కానీ దురదృష్టం తలుపులు తీసే వరకు తలుపు తడుతూనే ఉంటుంది. తీయడం అంటూ జరిగితే చచ్చేదాకా వదలదు. అమ్మా, ఈ పెళ్లి నీ కోసం తలుపు తట్టిన అదృష్టమమ్మా. ఈ అదృష్టాన్ని వదులుకుంటే అవకాశం మళ్ళీ రాదమ్మా. నువ్వు మా కోసం ఆలోచించి బంగారు భవిష్యత్తునిచ్చే పెళ్లి ఆపాలనుకోడు సబబు కాదు తల్లి. మీ పెద్దమ్మే కాదురా, మళ్ళీ వాళ్ళ అమ్మ తిరిగి వచ్చినా ఈ పెళ్లికి ఏ ఆటంకం రాదురా. నువ్వు నిత్యం కొలిచే ఆ భగవంతుడు ఏ ఆటంకం రానివ్వట్రా, రానివ్వడు. అన్నా, ఎంతైనా నువ్వు తెలివైనోడువన్నా. ఇప్పటికి తెలుసుకున్నావా? అవునన్నా. ఎలా తెలుసుకున్నావేంటి? పూర్వం రాజులు పెళ్లి టైంకి అందుబాటులో లేకపోతే పెళ్లి కూతురి దగ్గరికి కత్తి పంపేవాళ్ళంట. ఆ కత్తికి పెళ్లి కూతురు కంకణం కడితే పెళ్లి అయిపోయినట్టేనంట. అబ్బా, అలా నువ్వు కూడా నీ రూపానికి ప్రతిరూపం అంటూ వదినమ్మకి పెళ్లికొడుకు బొమ్మని బహుమతిగా ఇచ్చావు. నువ్వు మనిషిగా గీడే ఉన్నా నీ మనసు మాత్రం గాడే ఉన్నట్టు లెక్క. ఛీ, దీనమ్మ జీవితం, నా బతుకు ఉంది ఎందుకు?